హాయ్! మనం బెల్లప్పాలు గిట్లా చేసుకున్నామనుకో సూపర్ టేస్టీగా మస్తుంటాయి అన్నట్టు. చూత్తుర్రు కదా మంచిగా బెల్లం కరిగించుకోవాలి. కరిగించుకొని నల్లారిపిండి పోసి మంచిగా మెత్తగా చేసుకొని చిన్న చిన్న ముద్దలు చేసుకొని మనం చూపిస్తున్నట్టు మోతకాకుల్లో మంచిగా చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఒత్తుకోవాలి. ఒత్తుకొని నూనె మంచిగా వేడైనాక ఒక్కొక్కటి మెల్లగా తీసుకొని అందులో వేసుకొని మంచిగా వేయించుకోవాలన్నట్టు. చూత్తుర్రు కదా ఇలా కాల్చుకోవాలి. సూపర్ ఉంటాయి బెల్లప్పాలు. నేను ఇట్లా చెప్పినట్టు చేసిరనుకో ఒక్కటి కూడా ఇచ్చుకోపోకుండా సూపర్ అంతే అన్నట్టు. మళ్ళీ ఇప్పటిదిప్పుడే చేసుకోవాలనుకుంటే మాత్రం ఇంకా స్వీట్ తినాలనుకుంటే మాత్రం ఇవి చేసుకున్నాం అనుకో ఖతర్నాకుంటాయి. ఇది మల్లన్న దేవునికి మంచిగా నైవేద్యం పెట్టిన దాని మీద బెల్లన్నం మీద ఇట్లా బెల్లప్పాలు కూడా పెడతారు అన్నట్టు. చూత్తుర్రు కదా మంచిగా అటుపక్క ఇటుపక్క మంచిగా కాల్చుకోవాలి. కాల్చుకొని మనం దించుకున్నాం అనుకో ఖతం అయిపోయినట్టే. సూపర్ టేస్ట్గా వస్తాయి అన్నట్టు. మనం ఎంత మంచిగా కాలితే బెల్లప్పాలు అనేటివి అంత మంచిగా పూరెల్లాగా పొంగుతాయి అన్నట్టు. చూత్తుర్రు కదా సూపర్ ఉంటాయి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇది తిన్నోళ్ళకి తెలుస్తుంది. మంచిగా నూనెలో అటుపక్క ఇటుపక్క కాల్చుకోవాలి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అన్నట్టు. తింటే మాత్రం ఒక్కసారి తింటే మాత్రం మళ్ళా తింటారు. చూస్తారు కదా ఇట్లా చేసుకున్నారనుకో బెల్లప్పాలు సూపర్ టేస్ట్గా వస్తాయి. మీరు ఎప్పుడైనా బెల్లప్పాలు తిన్నారా? తినకపోతే ఒకసారి ట్రై చేయర్రి. మస్తు ఉంటాయి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. వీడియో మాత్రం లైక్ చేయండి.